హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే కృష్ణయ్యకి ఇష్టమైనటువంటి 5 రకాల నైవేద్యాలు అయితే తయారు చేశాను. అది ఏ విధంగానో మీరు చూసేయండి. ముందుగా అయితే పులిహోరకు ఆయిల్ వేశాను. జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఇవి పూర్తిగా వేపుడు అయిన తర్వాత పల్లీలు అయితే వేశాను. ఇవి పూర్తిగా మంచిగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ విధంగానైతే పూర్తి చేస్తున్నాను. కొంచెం హడావుడిగా చేసేస్తున్నాను, తొందరగా రెడీ కావాలి కదా అని చెప్పేసి. ఇవి పూర్తిగా మంచిగా వేగాలి. మీకు తెలిసినవే కాబట్టి నేను మొత్తానికైతే షార్ట్లో చూపిస్తున్నాను. కరివేపాకు అయితే వేశాను. పులిహోర అంటే కరివేపాకు కంపల్సరీ ఉండాలి, బాగుంటుంది. చూడ్డానికి బాగుంటుంది, టేస్ట్ కూడా తెలియకుండానే బాగుంటుంది. కొంచెం పసుపు వేస్తున్నాను. పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని, రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది, చల్లారబెట్టేశాను. ఇక మీకు సాల్ట్ వేశాను. సాల్ట్ అయితే ఈ పోపుకు సరిపడా వేశాను. మిగతాది పులుసు చింతపండు రసము మసులుతుంటే దానికి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను. మీకు తెలిసిందే కదా అని చెప్పేసి నేను రసం వేసేటప్పుడు చూపించలేదు. ఈ రసం అయితే, చింతపండు రసం అయితే రైస్లో వేసేసాను. అది కలిపేసి పోపు అయితే రెడీ అయిపోయింది. ఇది వేసేసి కలిపేస్తున్నాను. దాదాపు మీకు తెలిసి ఉంటుంది కాబట్టి నేను పూర్తిగా చూపించలేదు, షార్ట్లో చూపిస్తున్నాను. పులిహోర అయితే రెడీ అయిపోయినట్టే. ఇక దాదాపు కృష్ణయ్యకి ఇష్టమైనటువంటి పులిహోర కంప్లీట్ అయిపోతుంది. పూర్తయిపోయింది పులిహోర. కొంచెం తొందరగా ఫాస్ట్గా చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి పరవన్నం అయితే రెడీ అవుతుంది, ఉడుకుతుంది. అందులో కొంచెం బెల్లం వేసాను, ఇలాచీ వేసాను. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. కొన్ని పాలైతే వేసాను. పాలు వేస్తే బాగుంటుంది. ఇలాచి, బెల్లము, పాలు, కొంచెం నెయ్యి వేసి మళ్ళీ నెయ్యి పూర్తిగా వేడెక్కింది. పూర్తిగా కరిగిన తర్వాత కిస్మిస్ ఇవన్నీ అయితే వేసాను. డ్రై ఫ్రూట్స్ వేసి వేపాను. ఇవి ఇట్లా నేతిలో వేపిన తర్వాత పరవన్నంలో లాస్ట్కి వేస్తే వేరే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. ఫస్టే వేపి వండితే అదో రకంగా ఉంటుంది, ఇట్లా వేస్తే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి మీరు ఒకసారి ఇట్లా ట్రై చేసి. ఇది వచ్చేసి పరవన్నంలో కలిపేసేయాలి లాస్ట్కి, చివరికి. ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుంది పరవన్నం మాత్రం ఇట్లా వేస్తే. పరవన్నం రెడీ అయిపోయింది కృష్ణయ్యకు. నెక్స్ట్ వచ్చేసి ఇది రైస్ అయితే పెట్టేశాను. రైస్కు సరిపడా సాల్ట్, పెరుగు అయితే కలిపేశాను దద్దోజనానికి. దీనికి పోపు పెట్టేస్తే అయిపోతుంది. సరిపడా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఇవి పూర్తిగా వేగిన తర్వాత చూడండి ఎంత బాగా వేడవుతుందో. కృష్ణయ్యకి దద్దోజనం అంటే కూడా చాలా ఇష్టము. కరివేపాకు కూడా వేసేసాను. ఏంటిదంటే కొంచెం కలర్ఫుల్గా కనబడడానికి నేను లైట్గా పసుపు వేశాను. యాక్చువల్గా పసుపు అయితే వేయరు, నేనైతే వేశాను. ఆ రైస్లో పోపు కలిపేస్తే సరిపోతుంది. కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. కొంచెం కలిపినప్పుడు కొద్దిగా లూజ్గా ఉండాలి. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మనకు సరిపడే విధంగా అయిపోతుంది. చూడండి దద్దోజనం అయితే కంప్లీట్ అయిపోయింది కృష్ణయ్యకు.
తర్వాత అయితే అటుకుల పాయసానికి అయితే వేశాను. మంచిగా నెయ్యి వేడెక్కింది, అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేశాను. అవి మంచిగా వేగిన తర్వాత చాలా ఈజీ అటుకుల పాయసం చేయడం, మాత్రము టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. కృష్ణయ్యకి చాలా ఇష్టము. చూడండి, అవి వేగిన తర్వాత మంచిగా ఇట్లా అయిపోతాయి బాల్స్ లాగా. వేగిన అందులోనే అటుకులు కూడా వేసేసాను. అదే నేతిలో వేగితే మంచిగా ఉంటుంది. అటుకులు పూర్తిగా నేతిలో వేపాలి, డ్రై ఫ్రూట్స్తో సహా వేపేస్తే సరిపోతుంది. లైట్గా కొంచెం ఇలాచీ కూడా వేసుకోవాలి. చూడండి ఎంత బాగా వేగినాయో నెయ్యిలో. మీ ఇష్టం అండి, దొడ్డ అటుకులు వేసుకోవచ్చు, పేపర్ అటుకులు కూడా వేసుకోవచ్చు, ఏదైనా బాగానే ఉంటుంది టేస్ట్. మంచిగా లైట్గా వేగాలి. వేగడం పూర్తయిపోయినట్టే దాదాపు. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ తొందరగా చేయడం మాత్రము తొందరగా అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ ఏముండదు. అందులోనే కొంచెం బెల్లం కూడా వేశాను. మీ ఇష్టం అండి, బెల్లం వేసుకోవచ్చు, పంచదార కూడా వేసుకోవచ్చు, ఏదైనా టేస్ట్గానే ఉంటుంది. కొంచెం బెల్లం వేయడం వల్ల ఎక్కువ టేస్ట్ ఉంటుంది, అదొక వెరైటీ టేస్ట్గా ఉంటుంది. పాలైతే పక్కకు కాగబెట్టి పెట్టుకున్నాను, ఆ పాలు కూడా వేసేస్తున్నాను అందులోనే. చూడండి తొందరగా అయిపోతుంది, ఒక 5 నిమిషాలల్లో అటుకుల పాయసం అయితే రెడీ అయిపోయింది. కృష్ణయ్యకి ఇష్టమైనటువంటి పాయసము. నెక్స్ట్ వచ్చేసి శనగలు అయితే ఒక 3 అవర్స్ ముందైతే నానబెట్టాను. ఆయిల్, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయ అయితే వేశాను పోపుకు. ఇవి పూర్తిగా వేగిన తర్వాత చూడండి కొంచెం ఆయిల్ అయితే తక్కువనే వేశాను, కరివేపాకు వేసాను, కొంచెం పసుపు వేశాను, దీనికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేశాను. సాల్ట్ మాత్రం చాలా తక్కువ పడుతుంది శనగలకు. పూర్తిగా కలిపేసి ఇందులో శనగలు అయితే వేశాను. ఒక 2-3 అవర్స్ అయితే నానబెట్టాను శనగను. మార్నింగ్ లేచిన తర్వాత కుక్కర్లో వేసి ఉడకబెట్టి పోపేశాను. చూడండి ఈ విధంగా కృష్ణయ్యకు 5 రకాల నైవేద్యాలు అయితే పెట్టేశాను. చూడండి మా చందమామ కూడా